హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను పర్ఫెక్ట్గా. అయితే ఫుల్ వీడియో మొత్తం బ్లౌజ్ ఒకటి పెట్టొచ్చు, కానీ వీడియో అనేది లెంతీగా అయిపోయి ఎవ్వరు చూడట్లేదండి. ఇలా పార్ట్స్గా ఒక బ్లౌజ్ని 3 పార్ట్స్గా చేసి పెడుతున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 44 అండి. నడుము లూజ్ వచ్చేసి 40. పెద్ద సైజ్ బ్లౌజు. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇక్కడ వీడియోలో. అయితే చూస్తున్నారు, వ్యూస్ పర్వాలేదు, అవి వచ్చేస్తున్నాయి కొన్ని వ్యూస్ పర్వాలేదు, కానీ లైక్ ఇవ్వచ్చు కదండి. మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది వీడియో అనేది. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని విడదీసేసి ఇలా పెట్టేసుకొని ఉల్టా వైపున చూసేసుకొని కింద నుంచి చూడండి, నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచాను క్లాత్ చుట్టూ. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా. ఆల్రెడీ మిషన్ వచ్చిన వాళ్ళు మాకు ఇది తెలీదా నువ్వు చెప్పడానికి అనుకోవచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది కదా, అందుకని చెప్పేసి పెడుతున్నాను. చూడండి ఇక్కడ ఫినిషింగ్ చూడండి ఫస్ట్ ఎలా వస్తుందనేది. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఏమైనా ఉల్టా పెట్టానా లేదా అని చెప్పేసి. కానీ కరెక్ట్గానే పెట్టానండి. మనకు ఆపోజిట్ సైడ్ లైనింగ్ పెట్టేసి కుట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి కింది నుంచి స్టార్ట్ చేయాలి, మనకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఇక్కడ ఫస్ట్ కింది వైపున స్ట్రెయిట్గా కుట్టు వేసేసి ఇక్కడ కుట్టు మొత్తం తీసేయాలండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కింది వైపున జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకుంటూ మనం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం కదా, ఆ చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చేటట్టుగానే పెట్టుకోవాలండి. ఒక సైడ్ సమానంగా పెట్టేస్తే ఒక సైడ్ సరిపోదన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా సర్దుకోవడం వల్ల మనకు ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా వేసుకుంటూ రావాలి, ఎక్కడ ముడతలు లేకుండా మనం ఐరన్ చేసినట్టుగా వస్తుందండి. మనం కరెక్ట్గా మన లెఫ్ట్ హ్యాండ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇలా చూడండి ఇక్కడ నీట్గా ఇలా సర్దుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా కుట్టు వేసుకుంటూ రావడమే. ఇంకా చూస్తున్నారు కదా, గంపెట్టి అతికించే కంటే ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఎలాంటి స్పీడ్ అయితే పెట్టలేదండి. వీడియో చుట్టూ కూడా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. నేనైతే వీడియో స్పీడ్ పెట్టలేదండి. మామూలుగా మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అది మాత్రం కట్ చేసేసాను అంతే తప్ప ఎలాంటి స్పీడ్ లేకుండా కుట్టి చూపిస్తున్నాను. చూడండి నిదానంగా కుడుతున్నాను, ఇంకా స్పీడ్గా కుట్టగలను, కాకపోతే మీకు అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి స్లోగా కుడుతున్నాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకున్నాం కదా మెయిన్ క్లాత్, అది అనేది చుట్టూ ఇలా వచ్చేయాలన్నమాట. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి. నేను మీకు చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత ఎంత బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందనేది. చూడండి ఇలా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవడమే. చూడండి ఎక్కడైనా ఒక్క ముడత అయినా కనిపిస్తుందా మీకు? ఎక్కడ ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఒక్క ముడత లేకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి. మనం కుట్టు అనేది మనం లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ వేసేటప్పుడు ఆ వేసే కుట్టు మరీ లోపలికి వేయకూడదండి, ఎడ్జ్కి వేయాలి. ఎడ్జ్కి వేస్తే అది మనం కుట్టుకునేటప్పుడు ఖర్చుకు వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వేసామంటే ఒక్కొక్క ప్లేస్లో బ్లౌజ్ కుట్టిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. అలా అయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. కాబట్టి మనం లైనింగ్కి చివరన ఎడ్జ్న వేసేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ కూడా కాదండి, 1/2 ఇంచులో కొద్దిగా. మనకి కుట్టు అనేది జాయింటింగ్కి మాత్రమే, ఎలాంటి ఫిట్టింగ్కి కాదు. కాబట్టి మనం ఎడ్జ్కి వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా చూడండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర కూడా కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ చూపిస్తాను. చూడండి మీకు షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో 4 ఇంచెస్ పొడవుతో బ్యాక్ డాట్ అయితే వేసేస్తున్నాను. చూడండి నేను ఎలాంటి ఖర్చు పెట్టుకోలేదు, ఎలాంటి మార్కింగ్ వేయలేదు. ఈ విధంగా ప్రతిదానికి మార్కింగ్ ఖర్చు పెట్టుకుంటూ ఉంటే కూడా టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. మనం బాగా ప్రాక్టీస్ అయిపోతే ఇలా వేసుకోవచ్చండి. ఇది కూడా మీరు టేప్ పెట్టి కొలిస్తే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి
షోల్డర్కి ఎదురుగా ఒక సైడ్ వేసాను కదా, ఇంకొక సైడ్ కూడా 1 ఇంచ్ గ్యాప్తో, అంటే మనం 1/2 ఇంచ్ గ్యాప్తో పట్టుకుంటే 1 ఇంచ్ అయిపోతుంది. పొడవు వచ్చేసి 4 ఇంచెస్. చూడండి 2 బ్యాక్ టక్స్ ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి, సమానంగా. నేను ఎలాంటి టేప్ పెట్టలేదు, ఎలాంటి మార్కింగ్ పెట్టలేదు. ఈ విధంగా వేసుకునేటట్టు ప్రాక్టీస్ అయిపోవాలన్నమాట. పర్ఫెక్ట్గా ఎవరు చెప్తున్నారని చూసి నేర్చుకోండి. ఏదో బ్లౌజ్ పెట్టేసి ఇలా కట్ చేయండి, అలా కట్ చేయండి, ఇలా కుట్టండి అంటే కుదరదు. ప్రతిదీ పర్ఫెక్ట్గా రావాలి, బ్లౌజ్ ఫినిషింగ్ బాగుండాలి, కస్టమర్ అనేది మళ్ళీ మన దగ్గరకు వచ్చేటట్టు ఉండాలి. ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా కుట్టివ్వాలి. మీరు టేప్ వాడుతున్నారా లేక మామూలుగా మీ అనుభవంతో కుడుతున్నారా అది తర్వాత పక్కన విషయం, కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి. ఫినిషింగ్తో కూడా బ్లౌజ్ బాగుంటుంది. చూడండి ఇక్కడ బ్యాక్ పట్టు అతుక్కొనికే నేను 2 ఇంచెస్, 1.5 ఇంచ్ ఉంటుందండి, అదే పావు దక్క 2 ఇంచులు ఉంటుంది, సారీ. అంత క్లాత్ అయితే తీసుకొని జాయింట్ చేసుకొని మిడిల్లో ఇలా స్టిచ్ అయితే వేసేసుకొని జాయింట్ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ కదా మనకి ఇది సరిపోదనమాట, అందుకని 2 ముక్కలు తీసుకొని జాయింట్ వేసుకొని ఇలా ఆ జాయింటింగ్ పైనుంచి కూడా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చిన్న చిన్నవే అండి, పాటిస్తే బ్లౌజ్ అనేది అందంగా రెడీ అయిపోతుంది. చూడండి ఈ సైడ్ వైపున కట్ చేసుకోవాలని చెప్తాను కదా, నేను కటింగ్లో తీసేసాను, అందుకే ఇక్కడ తీయట్లేదు. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ బ్యాక్ టక్స్ దగ్గర ఖచ్చితంగా ఇలా చిన్న ఫిల్ట్ ఇవ్వండి. మనకు బ్యాక్ పార్ట్ అనేది పైకి లేసినట్టుగా కాకుండా మంచిగా ఒంటికి అతుకున్నట్టుగా ఉంటుంది. చూడండి 2 బ్యాక్ టక్స్ దగ్గర చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి లోడింగ్ స్టిచ్. ఈ బ్యాక్ టక్స్ వేసుకున్నప్పుడు చాలామంది చేసేది ఏంటంటే ఒక్క పొర తీసుకుంటారు, 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్తో తీసుకొని దాన్నే తిప్పేసి ఇంకా ఎమ్మింగ్కి పెట్టేస్తారు. అలా అస్సలు పెట్టకండి మీరు. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చేయండి, ఇంకొక ఫోల్డింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి నేను ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్లోకి చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. మనం బ్యాక్ టక్స్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ దగ్గర అలాగే ఫోల్డింగ్తో చేసేయండి. చూడండి ఇలా ఇలా చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా మనం పర్ఫెక్ట్గా వచ్చేది అలవాటు చేసుకోవాలి, కానీ తొందరగా అయిపోయేది అలవాటు చేసుకుంటే మాత్రం బ్లౌజులు సెట్ అవ్వదండి. పర్ఫెక్ట్గా అవ్వాలి, స్పీడ్గా అవ్వాలంటే టైం పడుతుంది ఎవరికైనా. మీరు బిగినర్స్ అయితే మాత్రం కొంచెం స్లోగా స్టిచ్ చేసి అది చెప్పేది విని అర్థం చేసుకొని కుట్టండి. చూడండి ఇక్కడ ఇలా మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన తర్వాత మిగిలింది లోపలికి పెట్టేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసేస్తే, ఇది ఎమ్మింగ్ చేసిన తర్వాత, చేతి పని చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ అంతేనండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్లను బట్టే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ లూక్స్ బట్టి ఒక దాంట్లో పెడతాను, హ్యాండ్ జాయింటింగ్ అనేది ఒక దాంట్లో పెడతాను. లెందీగా ఉంటే చూడట్లేదు కాబట్టి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. సైడ్ వైపున కిందికి దిగుతుందని చెప్తాను కదా నేను, బ్యాక్ టక్స్ వేస్తే అది ఎందుకు దిగలేదు, ఈ బ్లౌజ్కి ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూడండి. ఎందుకంటే నేను కటింగ్లో ఇక్కడ సైడ్ వైపున చూడండి ఈ చివరన ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసాను కటింగ్లో, అందుకని మనకు బ్యాక్ పార్ట్ అనేది నడుము ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూడండి. ఈ విధంగా ఉండాలన్నమాట. కుడితే మనం ఈ విధంగా ఉంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి. చూడండి ఇక్కడ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వీడియో కావాలంటే లైక్ ఎక్కువగా చేయండి.